నమస్తే. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5 డేటా ఇంటర్ప్రిటేషన్లో ట్యాబులేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ట్యాబులేషన్ పట్టికీకరణ, ఇందులో క్వశ్చన్స్ మనకు 2 టైప్స్ ఉంటాయని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మొదటి కేటగిరీ టేబుల్ ఇచ్చి టేబుల్ తర్వాత ఒక 4 లేదా 5 ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకు 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలు ఇచ్చినప్పుడు 5 2 10 మార్కులు ఉంటాయి కాబట్టి వాటిని ఏ విధంగా చేయాలి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత 2 వీడియోల్లో కూడా మనము ఇదే విధంగా ఒక టేబుల్ తీసుకొని దాని మీద ప్రశ్నలు చేయడం జరిగింది. ఇప్పుడు మనము మరొక క్వశ్చన్ కూడా సేమ్ ఇదే విధంగా టేబుల్ తీసుకొని చేద్దాం. దాని తర్వాత ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ప్యాసేజ్ నుండి టేబుల్ మనం ఏ విధంగా చేయాలి, పట్టిక ఏ విధంగా తయారు చేయాలి అనేది దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో ఇప్పుడు మరొక చూడండి, టేబుల్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఒక పట్టిక రూపంలో విలువలు ఇచ్చిన తర్వాత, ఒక పట్టిక రూపంలో వాల్యూస్ మనకి ఇచ్చిన తర్వాత ఇందులో ఉన్న విలువల్ని పరిశీలించి వాటి ఆధారంగా మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఈ 5 క్వశ్చన్లలో కొన్ని సందర్భాల్లో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఒక ఆన్సర్ వస్తుంది. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారు, సెకండ్ క్వశ్చన్ కావాల్సిన డేటా కోసము ఇచ్చిన టేబుల్లో కాకుండా ఈ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చిన వాల్యూస్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ట్యాబులేషన్ మాత్రమే కాదు, ట్యాబులేషన్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, XY చార్ట్ ఆర్ పై చార్ట్స్, ఎందులోనైనా కూడా ప్రతి క్వశ్చన్కి మీకు సోర్స్ ఏముండాలి అంటే, ఇచ్చిన డేటా క్వశ్చన్లో ఏవైతే డైరెక్షన్స్ ఇచ్చారో ఆ డైరెక్షన్స్ మాత్రమే ఫాలో కాండి. ప్రతి క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కానీ, థర్డ్ క్వశ్చన్ కానీ, ఫోర్త్ క్వశ్చన్ కానీ, ఎనీ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్కి మీకు సోర్స్ ఏంటి అంటే క్వశ్చన్లో వచ్చిన డేటా మాత్రమే తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది మిత్రులు ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ కనుక్కోవాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్లో ఉన్న డేటా తీసుకుంటారు. ఆ విధంగా తీసుకోవద్దు. సో ఇప్పుడు ఇందులో మరొక ప్రశ్న మనం చేద్దాం. ఇప్పుడు ట్యాబులేషన్ సంబంధించి మనకు క్వశ్చన్ పట్టిక తర్వాత కొన్ని ప్రశ్నలు ఇస్తే వాటిని మనము ఏ విధంగా చేయాలి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. అంటే ఈ ట్యాబులేషన్లో మీకు ఇప్పటివరకు మీకు ఏం చెప్పాను, కేవలం యావరేజెస్ సరాసరి, రేషియోస్ నిష్పత్తులు, అదేవిధంగా పర్సంటేజెస్ శాతాలు, ఇవి తెలిస్తే చాలు అని చెప్పాను. కొన్ని సందర్భాలలో ఇవి మాత్రమే కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ మీద కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఒక కంపెనీ యొక్క లాభాలు, ఒక కంపెనీ యొక్క నష్టాలు, వాటి గురించి అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ కీపర్, ఉదాహరణకి నేను ఈ పెన్నుని 20 రూపాయలకు కొని 25 రూపాయలకు అమ్మాను అంటే లాభమా నష్టమా మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఈ పెన్నుని 20 రూపాయలకు కొని 18 రూపాయలకు అమ్మాను అంటే లాభమా నష్టమా మీరు చెప్పగలుగుతారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తుల యొక్క లాభ నష్టాల గురించి కాకుండా కంపెనీల గురించి ఇచ్చే అవకాశం ఉంటుంది. కంపెనీలో లాభము నష్టం ఎలా కనుక్కుంటారు అంటే, వెరీ సింపుల్, కంపెనీ కొంత పెట్టుబడి పెట్టింది. కంపెనీ కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రొడ్యూస్ చేసిన వస్తువులని అమ్మిన తర్వాత వారికి కొంత అమౌంట్ వస్తుంది. వచ్చిన దాన్ని ఆదాయము అంటారు. మరి లాభము అంటే ఏంటి? వారు పెట్టిన పెట్టుబడి కన్నా ఆదాయం ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది. వారు పెట్టిన పెట్టుబడి కన్నా ఆదాయం తక్కువగా ఉంటే నష్టం వస్తుంది. జనరల్గా ఒక షాప్ కీపర్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే, ఒక వ్యాపారస్తుని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే, ఈ వస్తువుని 20 రూపాయలకు నేను కొన్నాను, 25 రూపాయలకు అమ్మాను, అమ్మిన వెల ఎక్కువగా ఉంది కాబట్టి లాభం వస్తుంది. ఎంత లాభం వచ్చింది? 25 - 20 అంటే 5 రూపాయల లాభం అని. ఈ వస్తువుని నేను 20 రూపాయలకు కొని 17 రూపాయలకు అమ్మాను, కొన్న వెల కన్నా అమ్మిన వెల తక్కువగా ఉంది కాబట్టి నష్టము. ఎంత నష్టము? 20 - 17 అంటే 3 రూపాయల నష్టం. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా అయితే ఆ విధంగా తీసుకుంటాం. ఒక షాప్ కీపర్ని, ఒక వ్యాపారస్తుని మనం తీసుకున్నట్లయితే కొన్న వేళ అమ్మిన వేళ ఆధారంగా లాభము లేదా నష్టము కనుక్కుంటాం. కానీ ఒక కంపెనీని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే వారికి కొన్న వేళ అనేది ఉండదు. వారి యొక్క ఖర్చు, పెట్టుబడి అనేది ఉంటుంది.
పెట్టుబడి అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, వారు 100 రూపాయలు పెట్టుబడి పెట్టారు అనుకోండి, ఒక వస్తువు తయారు చేయడానికి లేదా కొన్ని వస్తువులు తయారు చేయడానికి ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆ వస్తువులు అమ్మిన తర్వాత వారికి 110 రూపాయలు వచ్చినట్లయితే దా 110 రూపాయలని ఆదాయము అంటాం. 110 రూపాయలని ఆ కంపెనీ యొక్క ఆదాయము అంటాం. సో మన కంపెనీ యొక్క లాభం ఏంటి అంటే, వారు పెట్టిన పెట్టుబడి కన్నా ఆదాయం ఎక్కువగా ఉంటే లాభం అని, ఆదాయం తక్కువగా ఉంటే నష్టం వస్తుంది అంటాం. సో ఇక్కడ పెట్టిన పెట్టుబడి 100 రూపాయలు, ఆదాయం 110 రూపాయలు కాబట్టి 10 రూపాయలు లాభం అని చెప్పవచ్చు. సో గుర్తుంచుకోండి, ఒక కంపెనీ దృష్టిలో లాభము అంటే ఆదాయము మైనస్ పెట్టుబడి. అదేవిధంగా నష్టము అంటే పెట్టుబడి మైనస్ ఆదాయము. సో పెట్టుబడి ఎక్కువగా ఉంటే నష్టం అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఉదాహరణకి ఇది ఒక టేబుల్ నెంబర్ 4 అనుకుందాం. సో ఏబిసి అనే ఒక కంపెనీ తీసుకుందాం. ఏబిసి అనే కంపెనీ యొక్క ఆదాయము మరియు పెట్టుబడులు, ఆదాయము పెట్టుబడులు. సో పక్కన బ్రాకెట్లో హెడ్ నోట్, మీకు ముందు చెప్పాను మొదట టైటిల్ వస్తుందని. మొదట టేబుల్ నెంబర్, తర్వాత టైటిల్, ఆ తర్వాత బ్రాకెట్లో హెడ్ నోట్ అనేది టైం కానీ లేదా క్వాంటిటీ కానీ క్వింటాల్స్, యూనిట్స్ ఇలా ఉండే అవకాశం ఉంది. సో బ్రాకెట్లో 2018 నుండి 2021 వరకు అని రాద్దాం. అంటే 2018 నుండి 2021 వరకు ఒక కంపెనీ యొక్క ఆదాయము మరియు పెట్టుబడులు ఈ కింద ఇచ్చిన టేబుల్లో ఉన్నాయి. జనరల్గా మొదటి కాలంలో టైం తీసుకుంటాము, ఇయర్ అనేది. సో 2018, 2019, 2020, 2021. 2018 నుండి 2021 వరకు, 18, 19, 20, 21 వరకు ఈ 4 సంవత్సరాలలో ఆ కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉందో చూద్దాం. ముందుగా మనము పెట్టుబడి ఎంతో చూద్దాం. పెట్టుబడి, అదేవిధంగా ఆదాయము. పెట్టుబడి కన్నా ఆదాయం ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది. పెట్టుబడి కన్నా ఆదాయం తక్కువగా ఉంటే నష్టం వస్తుంది. నెక్స్ట్ మనము లాభము లేదా నష్టము అంటే మనకు ఎగ్జామ్లో ఈ లాభము లేదా నష్టం అనే కాలం ఎగ్జామ్లో ఇవ్వరు. కేవలం మొదటి 2 కాలంలో మాత్రమే ఇస్తారు, పెట్టుబడి మరియు ఆదాయం, ఈ 2 మాత్రమే ఇస్తారు. లాభము లేదా నష్టము అనే దాన్ని మనము స్వతహాగా కనుక్కోవాలి. సో ఇక్కడ ఉదాహరణకి ఈ వాల్యూ ఇక్కడ బ్రాకెట్లో మరొకటి రాయండి. 2018 నుండి 2021 వరకు రూపాయలు కోట్లలో అంటే వారు పెట్టిన పెట్టుబడి ఉదాహరణకి 2018లో 25 అంటే అర్థం ఏంటిది? వారు 25 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అని అర్థం. 25 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అని అర్థం. సో వారికి వచ్చిన ఆదాయం ఎంత? 30 కోట్ల రూపాయలు. 2019లో 30 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు, వారికి వచ్చిన ఆదాయం ఎంత? 27 కోట్లు. ఇది రూపీ సింబల్ అండి, ఇది రూపీ సింబల్ గుర్తుంచుకోండి. ఇచ్చిన విలువలన్నీ కూడా కోట్లల్లో. సో 2019లో వారి యొక్క పెట్టుబడి ఎంతని ఇచ్చాము? 30 అని ఇచ్చాము. అంటే వారు 30 రూపాయలు పెట్టుబడి పెట్టారా? 30 రూపాయల పెట్టుబడి కాదు, 30 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. 2025లో 35 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు, 35 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. వారికి వచ్చిన ఆదాయం ఎంత? 38.5 కోట్లు ఆదాయం వచ్చింది. 2021లో అంటే 2021లో 40 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు, వారికి వచ్చిన ఆదాయం ఎంత అంటే 42 కోట్ల రూపాయలు. మీకు ఎగ్జామ్లో కేవలం ఈ 2 టేబుల్స్ మాత్రమే ఇచ్చారు, పెట్టుబడి ఇచ్చారు, అదేవిధంగా ఆదాయం ఇవ్వడం జరిగింది.
పెట్టుబడి ఆదాయం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లాభము లేదా నష్టము అనేది మనకు ఇవ్వరు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి క్వశ్చన్ ఏ విధంగా ఇస్తున్నారు, ఈ టేబుల్ మీద క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంది అంటే, మొదటి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇచ్చిన కాల వ్యవధిలో ఏ సంవత్సరంలో వారికి ఎక్కువ లాభశాతం వచ్చింది, ఏ సంవత్సరంలో ఎక్కువ లాభశాతం వచ్చింది, ఏ సంవత్సరంలో ఎక్కువ లాభశాతం వచ్చింది అని అడుగుతారు. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోండి, ఒక వ్యాపారస్తుని దృష్టిలో మనం చూసినట్లయితే లాభశాతము అంటే ఏంటి, లాభము బై కొన్న వెల ఇంటూ 100 చేయాలి. లాభశాతము అంటే ఏంటి, లాభము బై కొన్న వెల ఇంటూ 100 చేయాలి. కానీ ఒక కంపెనీ దృష్టిలో లాభశాతము అంటే ఫార్ములా ఏమవుతుంది, లాభము బై ఇక్కడ కొన్న వెల అనేది ఉండదు. అంటే వారు వస్తువుని కొని అమ్మడం లేదు, వారు కొని అమ్మడం లేదు, వారే వస్తువు తయారు చేస్తున్నారు. వారే వస్తువు తయారు చేస్తున్నప్పుడు దానికి అయ్యేదాన్ని కొన్న వెల కాకుండా పెట్టుబడిగా తీసుకుంటాము. సో ఒక కంపెనీలో లాభశాతాన్ని ఏ విధంగా కనుక్కుంటారు అంటే, లాభము బై పెట్టుబడి ఇంటూ 100 చేయాలి. లాభము బై పెట్టుబడి ఇంటూ 100 చేయాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు చూద్దాం, మనకు 2018 నుండి 2021 వరకు ఏ సంవత్సరంలో ఎక్కువ లాభశాతం వచ్చింది అని అడిగారు. సో చూద్దాం. ముందుగా 2018లో పెట్టుబడి ఎంత, పెట్టుబడి 25 కోట్ల రూపాయలు, ఆదాయం ఎంత, 30 కోట్ల రూపాయలు. పెట్టుబడి కన్నా ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి లాభము, పెట్టుబడి కన్నా ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి లాభము. లాభము ఎంత, 30 మైనస్ 25 అంటే 5 కోట్ల రూపాయలు లాభం వస్తుంది. లాభశాతము అంటే ఏం చేయాలి, లాభము బై పెట్టుబడి ఇంటూ 100, లాభము బై పెట్టుబడి ఇంటూ 100. ఇక్కడ లాభము 5 కోట్లు వచ్చింది. 2018లో పెట్టుబడి ఎంత, 25 కోట్లు ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేయండి. 25 ఒకట్ల 25, 25 నాలుగు 100. సో 5 ఇంటూ 4 ఎంత, 20. అంటే 2018లో 20% లాభం వచ్చింది. 2019లో కనుక్కోకండి, 2019లో కనుక్కోవద్దు. ఎందుకు అనుకోకూడదు, 2019లో పెట్టుబడి 30 కోట్ల రూపాయలు, ఆదాయం 27 కోట్ల రూపాయలు. అంటే పెట్టుబడి కన్నా ఆదాయం తక్కువగా ఉంది. ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి మనకు లాభం కాదు నష్టం వస్తుంది. కానీ క్వశ్చన్ ఏమడిగారు, ఏ సంవత్సరంలో ఎక్కువ లాభశాతం అన్నారు కాబట్టి 2019లో నష్టం వస్తుంది కాబట్టి దీని గురించి కనుక్కోవాల్సిన అవసరం మనకు లేదు. మరి 2020లో ఎంత ఉంది చూడండి. 2020లో పెట్టుబడి ఎంత పెట్టారు, 35 కోట్ల రూపాయలు పెట్టారు. ఆదాయం ఎంత వచ్చింది, 38.5 కోట్ల రూపాయలు వచ్చింది. పెట్టుబడి కన్నా ఆదాయం ఎక్కువగా ఉంది. పెట్టుబడి కన్నా ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి లాభం వస్తుంది. లాభం ఎంత, 38.5, ఆదాయం మైనస్ పెట్టుబడి చేయాలి. 38.5 మైనస్ 35, 3.5 కోట్ల రూపాయల లాభం వచ్చింది. లాభశాతము అంటే లాభము 3.5 బై పెట్టుబడి 35 ఇంటూ 100. ముందుగా 3.5 ఉంది, డెసిమల్ తొలగించండి. డెసిమల్ తొలగిస్తే 35 చేస్తున్నాను, అంటే ఆ 3.5లో డెసిమల్ తొలగించాను. సో 35 రాశాను బై 35. న్యూమరేటర్లో డెసిమల్ తొలగించాను కాబట్టి కింద అప్పుడు ఏం చేయాలి, డెసిమల్ పక్కన ఎన్ని అంకెలు ఉన్నాయి, ఒకే ఒక నెంబర్ ఉంది కాబట్టి కింద 10 రాయాలి. ఇంటూ 100, 35 ఒకట్ల 35, 35 ఒకట్ల 35, 10 ఒకట్ల 10, 10 పదుల 100. అంటే 2020లో 10% లాభం రావడం జరిగింది. 2020లో 10% లాభం వచ్చింది. మరి 2021లో ఎంత శాతం లాభం వచ్చింది, పెట్టుబడి 40 కోట్ల రూపాయలు, 2021లో ఆదాయము 42. సో 2021లో పెట్టుబడి 40 కోట్ల రూపాయలు, ఆదాయము 42 కోట్ల రూపాయలు. పెట్టుబడి కన్నా ఆదాయం ఎక్కువగా ఉంది. పెట్టుబడి కన్నా ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి లాభము వస్తుంది. సో లాభము ఎంత, 42 మైనస్ 40 అంటే
2 కోట్ల రూపాయలు లాభము. లాభ శాతము ఎంత? లాభ శాతం ఎంత? లాభము బై పెట్టుబడి ఇంటూ 100. ఇక్కడ పెట్టుబడి కాబట్టి పెట్టుబడి ఇంటూ 100 చేయాలి. లాభము 2 కోట్ల రూపాయలు, పెట్టుబడి ఎంత? 40 కోట్ల రూపాయలు ఇంటూ 100 2 1 2 2 2 20 40 21 20 25 100. సో 5% లాభం రావడం జరిగింది. 5%. సో 2020లో 10%, 2021లో 5% వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం లాభం వచ్చింది? 2018లో 20% లాభం వచ్చింది. 2019 నష్టం, దాన్ని వదిలేయండి. 2020లో 10% లాభం వచ్చింది. 2021లో 5% లాభం వచ్చింది. 5% లాభం వచ్చింది. సో అంటే మనకు క్వశ్చన్ ఏంటి? ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం లాభం వచ్చింది? ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం లాభం వచ్చింది? 2018. 2018లో ఎక్కువ శాతం లాభం రావడం జరిగింది. సో కాబట్టి గుర్తుంచుకోండి, ద ఆన్సర్ ఈజ్ 2018. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. ఇందులో సెకండ్ క్వశ్చన్, రెండవ ప్రశ్న రాయండి. 2019లో కంపెనీకి ఎంత శాతం నష్టం రావడం జరిగింది? 2019లో కంపెనీకి ఎంత శాతము నష్టం వచ్చింది? ఎంత శాతము నష్టం వచ్చింది అంటే 2019లో ఎంత శాతం నష్టం వచ్చింది? పెట్టుబడి ఎంత? 30 కోట్ల రూపాయలు. 2019లో పెట్టుబడి 30 కోట్ల రూపాయలు. ఆదాయము 27 కోట్ల రూపాయలు. సో ఆదాయం కన్నా పెట్టుబడి ఎక్కువగా ఉంది కాబట్టి ఇది నష్టము. సో నష్టం ఎంత నాన్న? 30 - 27 అంటే 3 కోట్ల రూపాయలు. సో 2019లో వారికి వచ్చిన నష్టం ఎంత అంటే 3 కోట్ల రూపాయలు వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నష్ట శాతము అడిగారు. నష్ట శాతము అంటే ఫార్ములా నష్టము బై పెట్టుబడి ఇంటూ 100 చేయాలి. నష్టము ఎంత? 3 కోట్ల రూపాయలు. పెట్టుబడి ఎంత? 30 కోట్ల రూపాయలు ఇంటూ 100. 3 1s 3 10s, 0 0 క్యాన్సల్, 10%. అంటే 10% నష్టం రావడం జరిగింది. 2019లో ఆ కంపెనీకి 10% నష్టం రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఇచ్చిన కాల వ్యవధిలో కంపెనీకి వచ్చిన సరాసరి లాభం ఎంత? ఇచ్చిన కాల వ్యవధిలో కంపెనీకి వచ్చిన సరాసరి లాభము ఎంత? ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో కంపెనీకి వచ్చిన సరాసరి లాభము ఎంత అని అడిగారు. సరాసరి లాభం ఎంత అని అడిగినప్పుడు ఏం చేయాలి? ఈ 4 సంవత్సరాల్లో మొత్తం మీద వారికి ఎంత లాభం వచ్చింది? 4 సంవత్సరాల్లో మొత్తం మీద వారికి ఎంత శాతం లాభం వచ్చింది కనుక్కొని ఆ లాభాన్ని 4 చేత డివైడ్ చేయండి. 2018లో ఎంత లాభం వచ్చింది? ఈ పట్టికలో మనం చూసినట్లయితే పెట్టుబడి 25, ఆదాయం 30, 5 కోట్ల రూపాయల లాభం వచ్చింది. 2019లో పెట్టుబడి 30, ఆదాయం 27. ఆదాయం కన్నా పెట్టుబడి ఎక్కువగా ఉంది కాబట్టి 3 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. నష్టం వచ్చింది కాబట్టి ఇక్కడ నేను నెగిటివ్ సింబల్ తీసుకుంటున్నాను. లాభం అయితే పాజిటివ్ తీసుకుందాం, నష్టం అయితే నెగిటివ్ తీసుకుందాం. 2020లో పెట్టుబడి 35 కోట్లు, అదేవిధంగా ఆదాయం 38.5 కోట్లు. అంటే ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి లాభం వస్తుంది. ఎంత లాభము? 3.5 కోట్ల రూపాయలు. 2021లో పెట్టుబడి 40, ఆదాయం 42. అంటే ఇక్కడ 2 కోట్ల రూపాయలు లాభం రావడం జరిగింది. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? సరాసరి లాభం ఎంత అని అడిగినప్పుడు కొంతమంది మిత్రులు ఏం చేస్తారు అంటే ఇక్కడ చేసే పొరపాటు, చాలామంది మిత్రులు సేమ్ ఇదే క్వశ్చన్ని గతంలో నేను ఇచ్చినప్పుడు కొంతమంది మిత్రులు చిన్న పొరపాటు చేశారు. ఏంటి ఆ పొరపాటు అంటే క్వశ్చన్ ఏమడిగారు? సరాసరి లాభం ఎంత అని అడిగారు. సరాసరి లాభం ఎంత అని అడిగినప్పుడు ఇక్కడ 4 సంవత్సరాలలో 3 సంవత్సరాల్లో లాభం వచ్చింది, 1 సంవత్సరం నష్టం వచ్చింది. కాబట్టి
క్వశ్చన్లో కేవలం లాభమే అడిగారు కాబట్టి ఏ సంవత్సరంలో అయితే నష్టం వచ్చిందో దాన్ని తీసుకోకుండా మిగిలిన 3 సంవత్సరాల్లో వచ్చిన మొత్తం లాభం తీసుకొని 3 చేత భాగించారు. అది సరైన సమాధానం కాదు. ఎందుకు? లాభం వచ్చినా నష్టం వచ్చినా భరించాల్సింది ఆ కంపెనీని భరించాలి. ఓవరాల్గా వారి యొక్క టర్నోవర్ చూసుకున్నప్పుడు గత 4 సంవత్సరాల్లో నేను పెట్టిన పెట్టుబడి ఎంత, నాకు ఓవరాల్గా మిగిలింది ఎంత అని చూసుకుంటారు. అలా చూసుకునే సందర్భంలో ఒక సంవత్సరం నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని ఏ విధంగా చూడాలి? ఏదో ఒక సంవత్సరంలో వచ్చిన లాభంతో పూడ్చాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చేసే విధానం ఏంటి అంటే 4 సంవత్సరాల్లో వచ్చిన మొత్తం లాభము నష్టము తీసుకోవాలి. లాభము అయితే యాడ్ చేయండి, నష్టము అయితే మైనస్ చేయండి, డివైడెడ్ బై 4 చేయాలి. అలా చేస్తేనే వచ్చేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. 2018లో వారికి వచ్చిన లాభం ఎంత అంటే 5 కోట్ల రూపాయలు. ఇది లాభం కాబట్టి ప్లస్ తీసుకున్నాం. 2019లో వారికి నష్టం వచ్చింది కాబట్టి -3 తీసుకున్నాం. 2020లో 3.5 కోట్ల రూపాయల లాభం వచ్చింది. 2021లో 2 కోట్ల రూపాయల లాభం వచ్చింది. బై 4 చేయండి. బై 4. ఇప్పుడు టోటల్ చేద్దాం. సో 3.5 + 2 ఎంత? 5.5. 5 + 5.5 ఎంత? 10.5. 10.5 - 3 బై 4. సో 5 + 3 8, 8 + 2 10. 10.5 - 3. 10.5 నుండి మనం 3 మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. 7.5 బై 4. అయితే సరాసరి లాభం ఎంత అని అడిగారు. సరాసరి లాభం ఎంత అన్నప్పుడు ఈ పైన ఉన్న 7.5 ఏంటి? 7.5 ఏంటి? కోట్లు. ఆ విలువలన్నీ కూడా కోట్ల రూపాయలలో. అంటే ఓవరాల్గా గత 4 సంవత్సరాలలో ఆ కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? 7.5 రూపాయలు కాదు, 7 రూపాయల 50 పైసలు కాదు, 7.5 కోట్ల రూపాయలు. 7.5 కోట్ల రూపాయలు అంటే 7,50,00,000 రూపాయలు. 7,50,00,000 రూపాయలు డివైడెడ్ బై 4 చేయాలి. దీనిని మనము 4 చేత భాగాహారం చేయాల్సి ఉంటుంది. 4 చేత భాగాహారం చేయాలి. చేద్దాం. ఇప్పుడు 4 1 4, 4 1 4 ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 5 35, 35. 35 అంటే 4 ఎముల 32, 4 ఎముల 32. 32 అన్నప్పుడు ఇక్కడ 3 ఉంటుంది. 3 0 30, 30. సో 30 అన్నప్పుడు 4 ఏళ్ళ 28, 4 ఏళ్ళ 28. ఇంకా నెక్స్ట్ 2 0 20 ఉంటుంది. 4 5 20. తర్వాత 1 2 3 4 zeros. సో సరాసరి లాభం ఎంత? వారికి సరాసరి లాభం ఎంత వచ్చింది? 1,87,50,000 రూపాయలు. అంటే వారికి ఆ 4 సంవత్సరాల్లో వచ్చిన సరాసరి లాభం ఎంత? 4 సంవత్సరాల్లో వచ్చిన సరాసరి లాభం ఎంత అంటే 1,87,50,000 రూపాయల లాభం వచ్చింది. ఓకే. దెన్ నెక్స్ట్ వన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్. దీని మీద మనకు మరొక ప్రశ్న రాయండి. 4th క్వశ్చన్. 2018లో కంపెనీకి వచ్చిన ఆదాయంలో 30% కంపెనీకి వచ్చిన లాభంలో 30% ట్యాక్స్ రూపంలో పే చేసినట్లయితే కంపెనీ ఎంత ట్యాక్స్ పే చేసింది? 2018లో కంపెనీకి వచ్చిన లాభంలో 30% ట్యాక్స్ రూపంలో పే చేసినట్లయితే కంపెనీ పే చేసిన ట్యాక్స్ ఎంత? కంపెనీ పే చేసిన ట్యాక్స్ ఎంత అంటే 2018లో కంపెనీ వచ్చిన లాభం ఎంత? కంపెనీకి వచ్చిన లాభం ఎంత? 30 - 25 అంటే 5 కోట్ల రూపాయలు. 5 కోట్ల రూపాయలలో 30% ట్యాక్స్ పే చేసింది కాబట్టి ట్యాక్స్ ఎంత? 30%. 30/100 ఇంటూ 5 కోట్ల రూపాయలు. 5 కోట్ల రూపాయలు
5 కోట్ల రూపాయలు. ఇక్కడ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసినట్లయితే ఎంత అవుతుంది? ముందుగా 3 × 5 చేయండి 15. 3 × 5 15 చేసిన తర్వాత మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 జీరోస్. సో 1,50,00,000 రూపాయలు. సో 1,50,00,000 రూపాయలు వారు ట్యాక్స్ రూపంలో పే చేయడం జరిగింది. ట్యాక్స్ రూపంలో పే చేయడం జరిగింది. ఓకే, దెన్ దీని మీదనే మరొక క్వశ్చన్ చూడండి. దీని మీదనే మరొక క్వశ్చన్, 5th క్వశ్చన్ రాయండి. కంపెనీకి వచ్చిన సరాసరి ఆదాయం ఎంత? కంపెనీకి వచ్చిన సరాసరి ఆదాయం ఎంత? కంపెనీకి వచ్చిన సరాసరి ఆదాయం ఇచ్చిన కాల వ్యవధిలో కంపెనీకి వచ్చిన సరాసరి ఆదాయం ఎంత అని అడిగితే దీన్ని మనం ఏ విధంగా చేయాలి? సరాసరి ఆదాయం అన్నప్పుడు ఈ 4 నెంబర్లను మీరు యాడ్ చేయండి. 4 నెంబర్లను యాడ్ చేయండి. సో 30 + 27 + 38.5 + 42/4. కంపెనీకి వచ్చిన సరాసరి ఆదాయం ఎంత? 30 + 27 + 38.5 + 42. సో దీన్ని మొత్తం టోటల్ చేయండి. ముందుగా పదులు తీసుకుందాం. 30 + 20 50, 50 + 30 80, 80 + 40 120, 120. నెక్స్ట్ పదులు తీసుకోండి. 8 + 2 10, 10 + 7 17, అంటే 137, 137.5, 137.5 కోట్లు బై 4. సో 137.5, 137.5 బై 4. ఇది మీరు చేస్తారనుకుంటాను. అంటే ప్రతిదీ నేను చెప్పడం కాదు, మీరు కూడా ఓన్గా చేయగలిగే విధంగా ఉండాలి. మీరు కూడా ఓన్గా ప్రయత్నించండి. క్వశ్చన్లన్నీ నేను చెప్పి సిలబస్ కంప్లీట్ చేయడం కాదు, మీరు ఓన్గా చేయాలి. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇప్పుడు మనకు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మొదటి భాగమైన ట్యాబులేషన్లో ఇప్పటి వరకు మనం ఏం చేసాము? ఇప్పటి వరకు ఒక టేబుల్ ఇచ్చిన తర్వాత టేబుల్ మీద క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయో వాటి గురించి మీకు చెప్పడం జరిగింది. టేబుల్ ఇచ్చిన తర్వాత ఒక 5 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ క్వశ్చన్లు కేవలం దేని మీద ఆధారపడి ఉంటాయి? సరాసరి మీద, నిష్పత్తి మీద, శాతాల మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని రేర్ కేసెస్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే లాభము నష్టం మీద కూడా ఆధారపడి ఉండవచ్చు. సో కాబట్టి ఇప్పటి వరకు ఈ కేటగిరీస్ అన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. దీని తర్వాత ట్యాబులేషన్లో క్వశ్చన్స్ మనకు మరొక కేటగిరీ ఉంది. ఏంటి ఆ సెకండ్ కేటగిరీ అంటే పారాగ్రాఫ్ రూపంలో ఇచ్చి దాని మీద మనకు ఇచ్చిన సమాచారాన్ని సరైన పట్టిక రూపంలో అమర్చండి అని అడుగుతారు. అంటే అప్పుడు ఏం చేయాలి? ఒక టేబుల్ తీసుకోవాలి, టేబుల్కి ఒక నెంబర్ తీయాలి, నెంబర్ తీసుకుని ఒక చక్కని టైటిల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ బాక్సెస్ అన్ని ఫిలప్ చేయాలి. టేబుల్లో ఇవ్వని సమాచారాన్ని మనం స్వతహాగా కనుక్కొని ఫిలప్ చేయాలి. అది ఎలా చేయాలి అనేది తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.